ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టియు నా చెవులను నా మనస్సును దాని యందు ఉండును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. భక్తుడు అంటాడు, దేవుని మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. కొరాహు కుమారులకు అద్భుతమైన మాట రాస్తారు. నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనది. ఈరోజు సంఘాల్లో మీరు గమనిస్తే ఒకప్పుడు 3 గంటలు 4 గంటలు ఉన్న సంఘాలు 2 గంటలు అయ్యాయి. ఇప్పుడు కేవలం ఒకే గంటలో ముగించాలంటా ఉన్నారు. 15 నిమిషాలు వాక్యం చెప్పమంటారండి. ఎలా కుదురుతుంది? ఆలోచన చేయండి ప్రియులారా. కొంతమంది 5 నిమిషాలు వాక్యం చెప్పండి అంటుంటారు. అయితే దేవుని మందిరంలో మీరు వెళ్ళినప్పుడు గమనించండి, మీరు చేయు ప్రతి కార్యములు, మీరు చేయు ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కోర్టులో న్యాయం దొరక్కపోవచ్చు, పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం దొరక్కపోవచ్చు, పంచాయతీలో మీకు న్యాయం దొరక్కపోవచ్చు, ప్రభుత్వం నుంచి మీకు సహాయం అందకపోవచ్చు. అన్ని ప్రాంతాల్లో మిమ్మల్ని నిరాకరించినా కూడా మీరు చేసే ప్రార్థన వినే స్థలం ఏదైనా ఉంది అంటే, ఆలకించి సహాయం చేసే స్థలం ఏదైనా ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మందిరము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గుడికి వెళ్ళడం మానేయొద్దండి. సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించండి, ఆరాధించండి. దేవుడు మీ ప్రతి ప్రార్థనను ఆలకించి మీకు జవాబునిచ్చి మిమ్మును ఆనంద తైలముతో నింపునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.